మొన్నటి వరకు కొండెక్కి కూర్చున్న కోడిగుడ్ల ధర ఇప్పుడు భారీగా పతనమవుతోంది. కోడిగుడ్ల ధరలు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం పరిస్థితుల ప్రభావంతో గల్ఫ్ దేశాలకు గుడ్ల ఎగుమతులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. దీంతో ధరలు క్షీణించి రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి. మరింత దారుణ స్థితిలోకి గుడ్ల ధరలు రానున్నాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కోడి గుడ్లు సప్లై లేదు, సప్లై ఎక్స్పోర్ట్ మొత్తం ఆగిపోయింది. యుద్ధాల కారణం వల్ల ఏం బిజినెస్ ఏం టర్నోవర్ ఏం పోవడం లేదు. మొత్తం చేతి మీద అమ్ముకోవాల్సి వస్తుంది. చాలా డల్గా ఉండే వ్యాపారాలు. 5 రూపాయలు 4 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలు 40 పైసలు పడతా ఉంటాయి గుడ్డు. 5 రూపాయలు లిటిల్ అమ్మినా కూడా చాలా స్లోగా ఉన్న వ్యాపారాలు ఇక్కడ. ఇంకా రాను ఇంకా 100 రూపాయల దాకా రావచ్చు. పొట్టే మీద 100 రూపాయలు రావచ్చు. ఎందువల్ల తగ్గిందంటే ఆ యుద్ధాల కారణం వల్ల ఎక్స్పోర్ట్ పోవటం కన్నా దిగుమతి లేని వల్ల కారణం వల్ల 50 బోట్లు ఆగిపోయినాయి కాబట్టి దానికోసం మొత్తం స్లో అయిపోయినాయి. వ్యాపారాలు కూడా డల్గా ఉన్నాయి. మాకు ఎక్స్పోర్ట్ లేని కారణం వల్ల కొనే వాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళకి అనుకూలంగానే ఉంది రేటు, అయినా కొనటం లేదు జనాలు. ఏపీని ఎగ్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. దేశంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో ఏపీదే అగ్రస్థానం. గల్ఫ్ దేశాలకు ఏపీ నుంచి పెద్ద ఎత్తున గుడ్ల ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది. అయితే ఇరాన్ సమీపంలోని హర్ముజ్ జలసంధి వద్ద రవాణా పూర్తిగా స్తంభించింది. దీంతో మన రాష్ట్రంలో కోడిగుడ్ల నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో కోడిగుడ్ల ధర బాగా పడిపోయింది. ఎగుమతి చేయాల్సిన గుడ్లను నిల్వ చేయడం కూడా వీలుకాని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వ్యాపారులు ధరలు తగ్గించి అమ్మాల్సి వస్తోంది. అయితే కోడిగుడ్ల నిల్వలు పేరుకుపోవడంతో వ్యాపారులకు నష్టాలు తప్పడం లేదు. మొన్నటి వరకు మార్కెట్ చాలా బాగుండేది. యుద్ధం పుణ్యమాని ఇప్పుడు ధరలు పతనం కావడంతో వ్యాపారులు లబోదిబో అంటున్నారు. ఎగ్స్ ఇంతకు ముందు కంటే ధర బాగా తగ్గింది. ఇంతకుముందు 178, 181, అత్యధికంగా 211 దాకా ఉన్నింది ఇదే సంవత్సరము. కానీ ప్రస్తుతానికి 133 పడుతుంది. అంటే ఒక గుడ్డు 4 రూపాయల 43 పైసలు పడుతుంది. ఆ యుద్ధాల వల్ల ఎక్స్పోర్ట్ మొత్తం ఎక్కడెక్కడ నిలిచిపోవడం వల్ల సప్లై ఎక్కువ అయిపోయింది. ఉన్న స్టాక్ మొత్తం ఎక్కడంటే అక్కడే ఉంది. ఫార్మర్స్ ఇంకా ఏదో ఒకటి చేసి దానికి క్లియర్ చేసుకోవాలని చెప్పి నేషనల్ ఎగ్ కమిటీ వాళ్ళు రేట్ డౌన్ చేస్తూ ఉన్నారు. ఇంకా సప్లై ఎక్కువ అయిపోతే డిమాండ్ ఉండదు కదా, దానివల్ల మనకి రేటు ధర బాగా తగ్గిపోయింది. ఈ రోజు రేటు 133 రూపాయలు ఉంది. ఫ్యూచర్లో ఇంతకంటే తగ్గితే ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఫార్మర్కి లాస్ వస్తూ ఉంది. ఇంతకంటే తగ్గితే ఇంకా ఫార్మర్ కంప్లీట్గా లాస్లోకి వెళ్తారు. ఆ ట్రాన్స్పోర్ట్లో ఎన్ని సెట్ కావు. కానీ ప్రస్తుతానికి 4 రోజుల నుంచి ఈ రేటు నిలబడి ఉంది. ఇంకా తగ్గే అవకాశం అయితే మనం ఖచ్చితంగా చెప్పలేము. యుద్ధాలు ఇట్టే కంటిన్యూ అయ్యే పని అయితే ఇంకా తగ్గొచ్చు. కస్టమర్లు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రేట్ తగ్గడం వల్ల. గత 3 సంవత్సరాల నుంచి ఈ రేట్ లేదు. ఈ రేట్ 133 కనిపించడం వల్ల కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. చికెన్ కంటే ఎగ్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఈ రేట్ తగ్గడం వల్ల.